పాపం నిన్న కూడా సీను అన్న చాలా సపోర్ట్ చేసిండు కన్నా. నేను ఇంటికి వచ్చేసిన ఆల్రెడీ. అంతసేపు సపోర్ట్ చేసిండు నాకు నిన్న సీను అన్న, చాలా సపోర్ట్ చేసి. ఖచ్చితంగా చికెన్ బిర్యానీ చేస్తా కన్నా. నా కొడుకు నా బిడ్డ వచ్చారు కదా, మంగళవారం చేస్తాలే, ఖచ్చితంగా చేస్తా ఆ రోజైతే. చికెన్ బిర్యానీ అంటే నాకు చాలా బాగా చేస్తుంది. చికెన్ బిర్యానీ ఒకటి. కొడుకు బిడ్డ వస్తే ఈరోజు అయితే తోటకూరనే, మంగళవారం అయితే ఖచ్చితంగా చికెన్ బిర్యానీ చేస్తా. పక్కా ఫిక్స్ అయిపోయినాం చికెన్ బిర్యానీ చేద్దామని. అండ్ సపోర్ట్, లైక్, కామెంట్. అయ్యో బెదిరియకమ్మా, కొంచెం టీ వేడి చేయకపోయినా. పాపం తమ్ముడు ఒక్కడు, 6 మెంబర్స్ వస్తున్నారు కానీ తమ్ముడు ఒక్కడే ఉన్నాడు లైవ్లో. అదే చిన్న ఇంట్లో కొంచెం పసుపు వేసినావా? ఇంకా కొంచెం వేసి, కొంచెం ఏం కాదు వేయకన్నా కొంచెం. అక్క నేను ఎప్పుడు నీకు ఇబ్బంది చేసి ఉంటే సారీ. అదేంది బ్రా నన్ను అలా అంటావు? నువ్వు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. బావ ముందు కూడా మంచిగానే మాట్లాడతావు కదా, నాకు ఎందుకు భయం కన్నా? ఇంతవరకు నేను భయపడే టైం అయితే నాకు ఎప్పుడు తీసుకురాలేదు నాగేంద్ర నువ్వు. ఇప్పుడు కళ్యాణక్క వస్తుంది. అవునా బంగారం? ఓకే. హాయ్ స్వప్న సిస్టర్, గుడ్ మార్నింగ్ రా తల్లి. ఆన్ సపోర్ట్ ఉంటుండు నాగేంద్ర. కొంచెం ఓకే ఓకే. హాయ్ స్వప్నక్క అంటుండు నాగేంద్ర. 19వ లైక్ ఇచ్చిన అంటుంది స్వప్న తల్లి. స్వప్న అక్క హ్యాపీ మదర్స్ డే అంటుండు మన నాగేంద్ర. ఏం టిఫిన్ చేసావక్క సిస్ అంటుంది స్వప్న తల్లి. నాడిగా ఏం టిఫిన్ చేయలేదు, ఏకంగా రైస్ పెట్టేసిన. ఇవాళ కొంచెం షేన్లో పని ఉంది, ఇక వెళ్ళిపోతా. హాయ్ నాగేంద్ర తమ్ముడు, ఏం టిఫిన్ చేసావు అంటుంది మన స్వప్న తల్లి. స్వప్న తల్లి తమ్ముడు కూడా చేసిందో చేయలేదో నాకు తెలియదు. కొంచెం ఇందాక లైవే చేసిండు తమ్ముడు కూడా. అమ్మ కూడా పనికి వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర బ్రో అంటుంది స్వప్న తల్లి. స్వప్న అక్క వాణి అక్కకు ఇంగ్లీష్ టీచర్ కాదు తెలుగు బిడ్డ అంటుండు.